హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో కొంతమంది కమెంట్స్లో నాది సి సెక్షన్ నార్మల్ డెలివరీ అని అడుగుతున్నారండి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు వామిటింగ్స్ కానీ నీరసం కానీ ఇలాంటివి ఏవి లేకుండే. నా హెల్త్ బాగుందని నేనైతే అన్ని వర్క్స్ చేసుకున్నాను ఇంట్లో. కానీ నాకు మధ్య మధ్యలో కాఫ్ మాత్రం చాలా వచ్చిండే. ఆ కాఫ్ తగ్గించుకోవడానికి నేను ఎన్ని మెడిసిన్స్ వాడినా అయితే నాకు అస్సలు తగ్గలేదు. నాకు డెలివరీ డేట్ ఇచ్చాక బేబీ ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఉత్సాహం చాలా ఎక్కువ ఉండేది. ఇంకా రోజులు గడిచిపోవడం లేదు, ఎందుకు ఇంత స్లోగా రన్ అవుతుందని చెప్పేసి చాలాసార్లు అనుకునేదాన్ని. ప్రెగ్నెన్సీ టైంలో అందరూ నన్ను ఎక్సర్సైజులు చేస్తే, వాకింగ్ చేస్తే నార్మల్ డెలివరీ అవుతుందని చాలా మంది చెప్పారు. కానీ దీని గురించి నేను డాక్టర్ గారిని అడిగితే అలా ఏం లేదు, మీరు ఎలా ఉంటారో అలా నార్మల్గానే ఉండండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే బేబీకే ప్రాబ్లం అని చెప్పి నాకు సలహా ఇచ్చారు. సరేలే అని చెప్పేసి 9th మంత్ పడ్డాకైతే నేనైతే చాలా బాగా వాకింగ్ చేశాను. 9th మంత్ పడ్డాక నాకైతే అప్పుడప్పుడు పెయిన్స్ వచ్చేవి. సో అవి డాక్టర్ని అడిగితే అవి చిన్న చిన్న పెయిన్సే, ఏం పర్వాలేదు, భయపడకండి, పెద్ద పెయిన్స్ వచ్చినప్పుడు హాస్పిటల్ రండి అని చెప్పి అన్నారు. సో అలా 2 daysలో 9th మంత్ కంప్లీట్ అవుతుంది అన్న టైంలో నాకైతే చాలా పెయిన్స్ వచ్చాయి. సో పెయిన్స్ వచ్చాయని మేమైతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తున్న దారిలో కూడా నాకు పెయిన్స్ బాగానే వచ్చాయి. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని చూపించిన తర్వాత వారు వచ్చేసి ఎలాంటివి ఏం లేవు, వచ్చేవి చిన్న పెయిన్స్, ఇంకా పెద్ద పెయిన్స్ వస్తాయి, సో అందుకనే మీరు ఇప్పుడు జాయిన్ అవ్వండి అని చెప్పి నన్ను అయితే జాయిన్ చేసుకున్నారు. నాకు పెయిన్స్ వచ్చి తగ్గిపోవడం వల్ల మేడం అయితే నార్మల్ డెలివరీ కోసం చాలా ట్రై చేశారు. ప్రతి హాఫ్ అన్ అవర్ కి అయితే బేబీ కండిషన్ కూడా చెక్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ 1 day మొత్తం కంప్లీట్ అయ్యేదాకా కూడా నాకు ఎలాంటి పెయిన్స్ ఎక్కువ రాలేదు. సో 1 day మొత్తం చూసారు కాబట్టి సో బేబీ కండిషన్ అనేది ఎలా ఉంటుందో చెక్ చేసి బేబీకి కొంచెం ఊపిరి అనేది సరిగ్గా తీసుకుండడం లేదు అని చెప్పేసి అప్పుడు మేడం ఈ టైంలో ఛాన్స్ తీసుకోవద్దు, సి సెక్షన్కి వెళ్ళిపోదాం అని చెప్పి మాకు సజెస్ట్ చేస్తాం. మేము కూడా బేబీ సేఫ్గా ఉంటే చాలు, నార్మల్ అయినా సి సెక్షన్ అయినా దేనికైనా నేను రెడీ అని చెప్పేసి డాక్టర్ మేడంతో చెప్పాను. మా అమ్మ వాళ్ళు మాత్రం సి సెక్షన్ మాత్రం అవ్వకూడదు, నార్మల్ అయితే చాలా మంచిదని చెప్పి చాలా కోరుకున్నారు. కానీ అదేం జరగలేదు. మనం ఒకటి నిర్ణయిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అంటారే, అది ఇదేనేమో. సో డాక్టర్ అయితే సి సెక్షన్ చేశారు. బేబీ హెల్త్ కూడా చాలా బాగుంది అండ్ నా హెల్త్ కూడా చాలా బాగుంది. బై బాయ్.